2019లో ఓడిన మంగళగిరిలో మళ్లీ గెలిచి లోకేష్ నాయకత్వాన్ని నిరూపించుకున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అనుభవం, లోకేష్ యువ నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశీస్సులతో టీడీపీ ముందుకు వెళుతోందన్నారు. కడపలో టీడీపీ మహానాడు ప్రాంగణం నుండి మనకు ఈ వార్తకు సంబంధించిన బ్రేకింగ్స్ అందుతున్నాయి. చంద్రబాబు అనుభవం, లోకేష్ యువ నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశీస్సులతో టీడీపీ ముందుకు వెళుతోంది అన్నారు పల్లా శ్రీనివాస్. 2019లో ఓడిన మంగళగిరిలో మళ్లీ గెలిచి లోకేష్ నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి పోరాడారు అన్నారు. మహానాడులో ఏపీ దిశ మార్చే తీర్మానాలు చేయబోతున్నామని చెప్పారు. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకుండా నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నారంటే ఆయన ఒక నాయకుడిగా పటిమ కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. సోదరులారా, తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచన పునాదులు వేసినటువంటి పైనుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం, కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు.